హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మెగా డిఎస్సికి మనకి 5.77 లక్షల అప్లికేషన్స్ అయితే వచ్చాయి. సో మరి ఈ నెల 30 నుంచి హాల్ టికెట్లు కూడా మనకి విడుదల చేస్తారు. మరి ఒక్కొక్క జిల్లాకి సపరేట్గా ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, అలాగే అభ్యర్థులు ఎంతమంది అప్లై చేశారు అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. అంటే ఒక అభ్యర్థి ఎక్కువ అప్లికేషన్స్ అప్లై చేశారు కదా, దాన్ని బట్టి అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి, అలాగే అభ్యర్థులు ఎంతమంది అప్లై చేశారు అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఆల్రెడీ అమ్మాయిలు ఎంతమంది అప్లై చేశారు అన్ని డీటెయిల్స్, ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి అవుతాయి అన్నీ కూడా నేను వీడియోస్ చేశాను. అలాగే జిల్లాల వారీగా వేకెన్సీ లిస్ట్ కూడా రోస్టర్ వైజ్గా ఎలా చూసుకోవాలో నేను వీడియో చేశాను, చూడండి. ఈ వీడియో లాస్ట్లో కూడా ఇస్తాను, చూడండి. మరి ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 22,648 మంది అభ్యర్థులు అప్లై చేశారు. కానీ అప్లికేషన్స్ టోటల్గా ఎన్ని వచ్చాయంటే 39,235 అప్లికేషన్స్ వచ్చాయి. అంటే 22,648 మంది ఒక్కొక్కరు ఒక 2 అప్లికేషన్స్, అంటే 2 ఎగ్జామ్స్కి 3 ఎగ్జామ్స్కి అలా అప్లై చేస్తారు కదా, అవి కలుపుకొని మొత్తం 39,235 అప్లికేషన్స్ అయితే వచ్చాయి శ్రీకాకుళం జిల్లాకి. అదే విజయనగరం జిల్లాకి అనుకోండి, అభ్యర్థులు 18,001 మంది అప్లై చేశారు. అప్లికేషన్స్ మాత్రం 31,038 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. సో మరి ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అభ్యర్థులు అంటే ఎంతమంది, ఒక మనిషి ఒక 2-3 అప్లికేషన్స్ అప్లై చేస్తే అవన్నీ కౌంట్ చేసుకొని మనకు చెప్తున్నారనమాట ఇక్కడ అప్లికేషన్స్. విశాఖపట్నం 29,779 మంది అభ్యర్థులు అప్లై చేశారు. టోటల్గా అప్లికేషన్స్ వచ్చేసి 49,658 అప్లికేషన్స్ వచ్చాయి. తూర్పుగోదావరికి 38,617 మంది అభ్యర్థులు అప్లై చేశారు. మనకి టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి 63,004 అప్లికేషన్స్ వచ్చాయి తూర్పుగోదావరికి. నెక్స్ట్ పశ్చిమ గోదావరికి 25,750 మంది అభ్యర్థులు అప్లై చేశారు. టోటల్గా మనకి అప్లికేషన్స్ వచ్చేసి పశ్చిమ గోదావరికి 42,466 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ కృష్ణా జిల్లాకు సంబంధించి 19,953 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. కానీ టోటల్గా అప్లికేషన్స్ వచ్చేసి 35,225 అప్లికేషన్స్ వచ్చాయి. నెక్స్ట్ గుంటూరు జిల్లాకు సంబంధించి 25,067 మంది అప్లై చేశారంట. టోటల్గా గుంటూరు జిల్లాకు అప్లికేషన్స్ 43,570 అప్లికేషన్స్ వచ్చాయి. ప్రకాశంకి మనకి 21,046 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. టోటల్ దరఖాస్తులు వచ్చేసి 35,095 దరఖాస్తులు మనకు వచ్చాయి ప్రకాశంకి. నెక్స్ట్ నెల్లూరుకి 15,993 మంది అభ్యర్థులు అప్లై చేశారు. టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి నెల్లూరుకి 28,772 అప్లికేషన్స్ వచ్చాయి. చిత్తూరుకి 26,501 మంది అప్లై చేశారు. టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి 45,221 అప్లికేషన్స్ వచ్చాయి. కడప డిస్ట్రిక్ట్కి 15,812 అప్లికేషన్స్ అభ్యర్థులు అప్లై చేశారు. టోటల్ అప్లికేషన్స్ కడపకి 29,915 అప్లికేషన్స్ వచ్చాయి. అనంతపురంకి 29,078 అభ్యర్థులు అప్లై చేశారు. టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి 50,475 అప్లికేషన్స్ అనేవి వచ్చాయి. కర్నూలుకి 39,997 అభ్యర్థులు అప్లై చేశారు. టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి 73,605 అప్లికేషన్స్ వచ్చాయి. ఇతర రాష్ట్రాల వారు 7,159 మంది అభ్యర్థులు అప్లై చేశారు. వీళ్ళకి దరఖాస్తులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవి 10,143 దరఖాస్తులు వచ్చాయి. సో మరి మనకి అత్యధికంగా ఏ జిల్లా నుంచి అప్లై చేశారంటే మనకి కర్నూలు జిల్లా నుంచి 39,997 మంది అప్లై చేశారు. అత్యల్పంగా అయితే 15,812 మంది దరఖాస్తు చేశారు. జిల్లాల వారీగా అభ్యర్థులు ఎంతమంది, అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.